స్పష్టం చేశారు. బాక్సర్ విజేందర్ సింగ్ మాదక ద్రవ్యాలు సేవించాలనే ఆరోపణలో నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో అధికారులు తలమునకలవుతున్నారు. విజేందర్ పై ప్రశ్నల వర్షం కురిపించిన పంజాబ్ పోలీసులు ఆయన మిత్రుడు రామ్ సింగ్ ప్రకటన సహా అన్ని విషయాలపై ఆరా తీశారు. దర్యాప్తులో భాగంగా రక్త నమూనాలు ఇచ్చేందుకు విజేందర్ నిరాకరించినట్లు పోలీసులు ప్రకటించారు. ఒలింపిక్స్ పతక విజేత విజేందర్ సింగ్ మాదక ద్రవ్యాల వ్యవహారంపై విచారణ ముమ్మరమవుతోంది. ఈ వ్యవహారంపై 2 సభ్యుల పంజాబ్ పోలీసు బృందం పంచకుల నగర శివారులో సుమారు 4 గంటల పాటు విజేందర్ను సుదీర్ఘంగా విచారించింది. కొంత మోతాదులో ఆహార పదార్థాల్లో మాదక ద్రవ్యాలు సేవించామన్న ఆయన మిత్రుడు రామ్ సింగ్ ప్రకటనపై బాక్సర్ను ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి అనూప్ సింగ్ కలోన్ పరిచయాలపై జరుగుతున్న ప్రచారంపై ఆరా తీశారు. విచారణలో భాగంగా సరైన కారణం చూపకుండానే రక్త నమూనాలు, వెంట్రుకలు ఇచ్చేందుకు విజేందర్ నిరాకరించినట్లు ఫతేనగర్ సాహిబ్ ఎస్ఎస్పీ హర్దయాల్ సింగ్ మన్ తెలిపారు. पंजाब पुलिस की टीम ने विजेंदर सिंह से उसके ब्लड और हेयर सैंपल लेने के लिए उसकी कंसेंट मांगी, क्योंकि इन्वेस्टिगेशन में प्रूव करने के लिए चाहिए थी, लेकिन उसने ये कंसेंट देने से मना कर दिया. హర్యానా పోలీసు శాఖలో విజేందర్ డీఎస్పీగా పనిచేస్తుండటంతో ఆ రాష్ట్ర పోలీసుల అనుమతితో విచారణ చేపట్టారు. విజేందర్ను మరికొన్నిసార్లు ప్రశ్నించే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మాదక ద్రవ్యాల కేసులో విజేందర్ దోషిగా తేలితే చర్యలు తప్పవని కేంద్ర క్రీడల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ హెచ్చరించారు. పంజాబ్ పోలీసుల విచారణ పూర్తయిన తర్వాత దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.